హాయ్ ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్ లో హౌస్ చూస్తున్న వారికి మీ ముందుకైతే నేను ఒక మంచి హౌస్ ని తీసుకొని వచ్చాను. 21 అంకణంలో కన్స్ట్రక్ట్ చేసిన ఈ హౌస్ 68 lakhs మాత్రమే. నా పేరు ఆశ, మీరు చూస్తున్నది జూ రియాలిటీ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. డైమెన్షన్స్ చూసినట్లయితే 28x55 వస్తుంది. అలాగే హౌస్ ఎలివేషన్ చూసినట్లయితే మరి చక్కని కలర్ కాంబినేషన్స్ తో మంచి ప్రొఫైల్ లైటింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి అలాగే సైడ్ ఎలివేషన్ చూసినట్లయితే మరి అక్కడ కూడా మిర్రర్స్ తో ఇవ్వడం జరిగింది విత్ ప్రొఫైల్ లైట్స్ తో. మరి చూడడానికి ఇల్లు అయితే చాలా గ్రాండ్ గా ఉంది. అలాగే మరి ఇటుపక్క రోడ్ చూసుకున్నట్లయితే చాలా ప్లెజెంట్ గా మరి కార్ పార్కింగ్ కానివ్వండి, అలాగే మరి బైక్ పార్కింగ్ అని చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి అలాగే మనకు ఇంటి ముందు చక్కగా గార్డెనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు నచ్చినటువంటి ప్లాంట్స్ ని చక్కగా ప్లాంట్ చేసుకోవచ్చు. అలాగే మరి హౌస్ ఎంట్రన్స్ చూసినట్లయితే మరి స్లోప్ వేతో అలాగే స్టెప్స్ తో చాలా చక్కగా ఇవ్వడం అయితే జరిగిందండి. ఏ వెహికల్ అయినా కానీ చక్కగా లోపలికి వెళ్ళడానికి కానివ్వండి, దిగడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. మరి నెక్స్ట్ మనం హౌస్ గేట్ చూసినట్లయితే మరి చక్కగా స్టీల్ తో క్వాలిటీ స్టీల్ తో గేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకు చాలా లాంగ్ లైఫ్ వస్తుంది. మరి ఆపరేట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకైతే పెద్దవాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఆపరేట్ చేయడానికి. మరి నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రానైట్ పిల్లర్స్ ఇచ్చారు. మరి రెండు వైపులు అయితే గ్రానైట్ పిల్లర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పిల్లర్స్ వల్ల ఇంటికి ఇంకొంచెం గ్రాండ్ లుక్ వచ్చేది. మరి వీటి మీద లైట్స్ కూడా అరేంజ్ చేసి ఇస్తారండి మనకు. మరి ఈ కార్నర్లో చూసుకున్నట్టయితే ఈస్ట్ కార్నర్లో మనకు బోర్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వాటర్ 24/7 ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వాటర్ కూడా చాలా స్వీట్ గా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 ట్యాప్ పాయింట్స్ ఇచ్చారు. ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కానివ్వండి, బయట వైపు క్లీన్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే వెహికల్స్ క్లీన్ చేసుకోవడానికి కానివ్వండి, మరి గార్డెనింగ్ కోసం కూడా వాటర్ అవసరం అవుతుంది. అందుకోసం చక్కగా మనకు 2 ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చారు. మరి అలాగే ఇక్కడ స్పేస్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ కానివ్వండి, బైక్ పార్కింగ్ కానివ్వండి, చాలా చక్కగా మంచి స్పేస్ ఇచ్చారండి. మరి చక్కగా ఒక కార్ ఒక బైక్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మరి ఇటు పక్క చూసుకున్నట్లయితే మనకు గ్రానైట్ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ స్టీల్ రైలింగ్ తో. మరి రైలింగ్ కూడా చాలా చక్కగా స్ట్రాంగ్ గా ఉంది. మరి రస్ట్ ప్రూఫ్ కూడా ఉంటుంది. మరి ఇటు పక్క మనకు కామన్ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి, వాష్రూమ్. వచ్చిన గెస్ట్ల కోసం యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్ అయితే చక్కగా ఇచ్చారు. అలాగే ఇటు పక్క చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్స్ మనకు చాలా స్పేస్ గా ఉందండి. ఇటు పక్క చూసినా కానివ్వండి, మరి ఇటు పక్క చూసుకున్నా కానివ్వండి, మరి చాలా మంది లేడీస్ పైకి వెళ్ళి బట్టలు ఆరేసుకునే విధంగా లేకుండా మరి చక్కగా ఇక్కడే బట్టలు ఆరబెట్టుకోవచ్చు ఇబ్బంది లేకుండా. మరి ఇక్కడ చూసినట్లయితే పిల్లర్స్ 2 పిల్లర్స్ ఇవ్వడం జరిగింది మనకు. పిల్లర్స్ కానివ్వండి, వాల్ టైల్స్ కానివ్వండి, ఒకే కలర్ కాంబినేషన్ లో చాలా చక్కగా ఇచ్చారు. మరి నెక్స్ట్ సీలింగ్ చూసుకున్నట్లయితే మరి ఫ్రంట్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి, గ్రాండ్ గా ఇచ్చారు విత్ ప్రొఫైల్ లైటింగ్ తో. మరి చాలా చక్కగా కనిపిస్తుంది, నైట్ టైం అయితే ఇంకా చక్కగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే మరి ఎంట్రన్స్ ఆర్చ్ చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి మధ్యలో. ఈ గోల్డ్ కలర్ వల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది. మరి చూసుకున్నట్లయితే డోర్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నట్టుంది. చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. నిజంగానే చాలా స్ట్రాంగ్ గా ఉందండి డోర్ కూడా. ఇది మొత్తం టేక్ వుడ్, కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనకి ఎక్కువ రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ లివింగ్ ఏరియాలోకి వచ్చినట్లయితే చూసారు కదండి ఎంత చక్కగా ఉందో స్పేస్. మరి ఇటు పక్క మీరు హ్యాపీగా ఎల్ షేప్ సోఫా వేసుకోవచ్చు. అలాగే పూజ గది చూసుకున్నట్లయితే డోర్స్ అయితే మరి ట్రెడిషనల్ లుక్ లో చాలా చక్కగా ఇచ్చారు. లోపల చూసినట్లయితే స్పేస్ కూడా చాలా బాగుందండి విత్ స్టోరేజ్ తో. మరి అలాగే టీవీ యూనిట్ కి వెళ్ళిపోదాం. చూసారు కదా టీవీ యూనిట్ ఎంత చక్కగా ఇచ్చారు. మరి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది, బ్రౌన్ అండ్ వైట్ లో. మరి సైడ్ వైపు చూసుకున్నట్లయితే ప్రొఫైల్ లైటింగ్ తో మంచి షోకేస్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బొమ్మలు కానివ్వండి, టాయ్స్ కానీ ఏదైనా పెట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా మరి చాలా పెద్ద వాల్ డిజైనింగ్ తో మరి
మంచి ప్రొఫైల్ లైటింగ్ తో అయితే మనకి మంచి స్పేస్ గా ఏ సైజ్ టీవీ అయినా పెట్టుకోవడానికి చాలా కన్వర్ట్ గా ఉంటుంది. సో మరి అలాగే స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 విజిబుల్ డోర్స్ తో మిర్రర్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి టీవీ యూనిట్ దగ్గర చూసినట్లయితే. మరి ఒకసారి సీలింగ్ వైపు చూసారు కదా, సింపుల్ అండ్ ఎలిగెంట్ గా చాలా చక్కగా ఇచ్చారు విత్ ప్రొఫైల్ లైట్ తో. నాకు తెలిసి లైట్స్ కూడా అవసరం లేదండి, అంత మంచిగా మరి చక్కగా లైటింగ్ అయితే హాల్లో రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ కిచెన్ వైపుకి వెళ్ళిపోదాం. చూసారు కదండి కిచెన్ ఎంట్రన్స్ అండ్ ఆర్చ్ ఎంత గ్రాండ్ గా ఉందో. ఒకసారి ఇటువైపు చూసారంటే వచ్చిన గెస్ట్లు చూపు తిప్పుకోకుండా మరి మీ కిచెన్ వైపే చూడాలనుకుంటారు, అంత చక్కగా ఇచ్చారు. మరి ఒకసారి కిచెన్ స్పేస్ కూడా చూసినట్లయితే ఒక చిన్న స్మాల్ సైజ్ బెడ్రూమ్ లాగే ఉంది, అంత స్పేస్ ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది విత్ వాష్ బేసిన్. ఇక్కడ ట్యాప్స్ కూడా ఇచ్చారండి. మరి ఇంకా ఇక్కడ ట్యాప్స్ ఫిట్ చేయలేదు, మనకు ఫిట్ చేసి ఇస్తారు. మరి ఇటు పక్క చూసుకున్నట్లయితే వెంటిలేషన్ కోసం చక్కగా విండోస్ అయితే ఇవ్వడం జరిగింది విత్ సేఫ్టీ గ్రిల్స్తో. మరి అలాగే మస్కిటో మెష్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇటు పక్క చూసుకున్నట్లయితే చిన్ని కోసం మంచిగా ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ విండోస్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ డోర్స్ ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి. నార్మల్ గా ఇటు పక్క చూస్తాము, కానీ ఇది మాత్రం చాలా కొత్తగా ఇక్కడ కూడా ఇచ్చారు. ఇంచుమించు మన స్టోరేజ్ అంతా ఇక్కడే ఫిట్ అయిపోతుంది చక్కగా. వచ్చిన గెస్ట్లకి మెస్సీగా కనిపించకుండా నీట్గా ఎక్కడొక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మోడ్యులర్ కిచెన్కి సంబంధించినవన్నీ సూపర్గా ఇచ్చేసారు. ఇప్పుడు అందరూ కూడా మోడ్యులర్ కిచెన్ ప్రిఫర్ చేస్తున్నారు, లేడీస్ అందరూ కూడా. ఇంకా మీరు ఒక్కసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. మరి దీన్ని కూడా ఎక్కడ ఇది అవ్వకుండా ఇక్కడ కూడా ఒక స్టోరీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా వాడడం జరిగింది మన వాళ్ళు. సో చెప్పినట్లు లేడీస్ ఎక్కువసేపు ఉండేది కిచెన్ లోనే కాబట్టి కిచెన్ అయితే చాలా రాయల్టీగా ఉంది, చాలా గ్రాండ్ గా కూడా ఉందండి. వచ్చిన ప్రతి ఒక్కరు కిచెన్ వైపే చూస్తూ ఉంటారు. మరి నెక్స్ట్ బెడ్రూమ్స్ వైపు వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూసారు కదా విత్ వార్డ్రోబ్స్. ఇది స్పెషల్ గా బీరువా కోసం అయితే అరేంజ్ చేయడం జరిగింది. చాలా మందికి బీరువా సెంటిమెంట్ గా ఉంటుంది, సో బీరువా కోసం అయితే పెట్టడం జరిగింది. మరి అలాగే స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, చూసారు కదా. మనకి అలాగే బెడ్రూమ్ లో కూడా చాలా మంది బెడ్రూమ్ లో టీవీ పెట్టుకునే అలవాటు ఉంటుంది. మరి ఇక్కడ కూడా చక్కగా ఒక చిన్ని టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ సీలింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా సింపుల్ గా, చాలా గ్రాండ్ గా, చాలా బాగుంది. ప్రొఫైల్ లైట్స్ తో విత్ మంచి కలర్ కాంబినేషన్ అండి. సో మొత్తం వైట్ ఇచ్చారు, వైట్ అండ్ గ్రే ఇచ్చారు వార్డ్రోబ్స్, చాలా బాగుంది. మరి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, సో ఆర్భటం లేకుండా చాలా సింపుల్ గా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా సింపుల్ స్టోరేజ్ తో. నెక్స్ట్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ డోర్ కూడా చాలా క్లాసీగా ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే వాష్రూమ్ కూడా చాలా స్పేస్ గా ఉంది. బెడ్రూమ్ డోర్ చూసినట్లయితే సో చాలా చక్కగా ఉందండి. సో కస్టమైజ్ చేసినట్టు అనిపిస్తుంది. మరి ఇక్కడ ఇలా చూసినట్లయితే గ్రానైట్ గుమ్మాలు లాగా ఇచ్చారు, చాలా బాగున్నాయి. సో కొంచెం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మరి అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా ఎంట్రన్స్ గ్రానైట్స్తో ఇవ్వడం జరిగింది, సేమ్ బెడ్రూమ్కి ఇచ్చినట్టు, మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చినట్టు. సో మంచి స్ట్రాంగ్ అయిన డోర్ ఇచ్చారండి. ఇక్కడ కూడా మంచిగా స్టోరేజ్, ఎక్కువ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. వార్డ్రోబ్స్ చూసారు కదా, మనం కొనే కొద్దీ వచ్చేటివి ఎక్కువ బట్టలేనండి. సో కావాల్సింది మనకు ఎక్కువ కూడా స్టోరేజ్ చాలా అవసరం ఉంటుంది, చూసారు కదా. సో అలాగే మరి పై వైపు కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మీరు ఒకటి మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా, ఏంటంటే వాష్రూమ్ అండి. వాష్రూమ్ ఎక్కడుందని ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఉంది, చూసారా, హైడింగ్ వాష్రూమ్. అలాగే వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ గా, చాలా చక్కగా ఉందండి. సో పిల్లలకని కాకుండా మరి ఎక్కువ స్పేస్ ఇచ్చేలాగా మంచి వాష్రూమ్ ఇచ్చారు. మరి ఇక్కడ కూడా మంచిగా గ్రానైట్స్ తో ఇవ్వడం జరిగింది. మరి క్లాసీ డోర్ తో ఇవ్వడం జరిగింది. అలాగే మరి వెంటిలేషన్ కోసం చక్కగా ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది, యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది విత్ సేఫ్టీ గ్రిల్స్ తో. అలాగే మస్కిటో మెష్ కూడా ఇచ్చారు. చూసుకున్నారు ఇక్కడ కూడా గ్రానైట్స్ ఇచ్చారండి. సో చెదలు పట్టే భయం లేకుండా, మరి రస్ట్ ప్రూఫ్ చాలా చక్కగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా. సో ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు. మరి నెక్స్ట్ డ్రెస్సింగ్ ఏరియా అండి. చూసారు కదండి, నార్మల్గా డ్రెస్సింగ్ ఏరియా అంటే ఇక్కడ వరకే ఉంటుంది. సో సగం కనిపిస్తుంది, ఇక్కడ ఫుల్గా హ్యాపీగా మొత్తం చూడొచ్చు, ఇబ్బంది లేకుండా, చాలా బాగుంది. మరి నెక్స్ట్ సీలింగ్. ఒకసారి సీలింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మంచి ప్రొఫైల్ లైటింగ్ తో మంచిగా ఇచ్చారు. ఓవరాల్ గా హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా చక్కగా ఇచ్చారు, నీట్ గా ఇచ్చారు, చాలా క్వాలిటీగా ఇచ్చారు. మరి ఇంత మంచి హౌస్ 68 lakhs అంటే చాలా మంచి డీల్, అందులో కూడా 80% బ్యాంక్ లోన్తో. సో కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి.
మరి అలాగే ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్లయితే నవాపేట సెంటర్ నుంచి అలీపురం వెళ్లే రూట్ లో ఉంటుంది. మంచి ప్రైమ్ ఏరియాలో ఉంటుందండి. ఇక్కడ నుంచి ఆత్మకూర్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ జస్ట్ 15 minutes డ్రైవ్ లో ఉంటుంది. అలాగే నేషనల్ హైవే 5 minutes డ్రైవ్ లో ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మరిన్ని ప్రాపర్టీస్ కోసం చూస్తూనే ఉండండి మీ జ్యూ రియాలిటీ ఛానల్.